హలో, విజీ రెయిన్బో ఛానల్కి స్వాగతం. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ ఎప్పుడూ కలవరిస్తూ ఉంటుంది, కలవరపెడుతూ ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుంది. మా వారు ఉన్నప్పుడు మాది ఇబ్రాహీంపట్నం మెట్టుపల్లి అనమాట. ఆయన ఏం చేశారు, ఇంకా బావగారు ఇద్దరు హైదరాబాద్లోనే ఉన్నారు, అత్తయ్యగారు మాగారు ఇక్కడేను, మేము కరీంనగర్లో ఉండేవాళ్ళం. ఆయన పాపం లారీలో అక్కడ ఉన్న సామాన్లు డైనింగ్ టేబుల్, బీరువా, కిచెన్లో కొన్ని సామాన్లు అని పెద్ద ఇల్లు ఇబ్రాహీంపట్నం. ఇంకా అవన్నీ వేసుకొచ్చేసి అక్కడ లేని అందరికి పని చేసి ఆ ఇల్లు అద్దెకిచ్చడం అది చేశారు. అప్పుడు ఏం చేశారు, అక్కడున్న ఫొటోస్లో మా ఆయన వాళ్ళ నాన్నగారి తల్లి, అట్లాగే మా ఆయన వాళ్ళ అమ్మగారి తల్లి, అంటే అమ్మమ్మ నాన్నమ్మ, మా ఆయన వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఫొటోస్ తీసుకొచ్చారు. నేను అప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాను, మళ్ళీ కరీంనగర్ నుంచి. ఇక్కడ షోకేస్లో అది పెట్టేదాన్ని. జూబ్లీ హిల్స్ భవన్స్ పబ్లిక్ స్కూల్లో పనిచేసేదాన్ని టీచర్లా. ఆయన కరీంనగర్లో జాబ్ చేస్తూ వస్తూ వెళ్తూ ఉండేవారు. నేను షోకేస్లో అన్నీ పెట్టి బాగా డెకరేట్ చేసి అని పెట్టుకున్నాను ఫొటోస్. మా పెద్ద తోటి కోళ్ళు మెహదీపట్నంలో ఉంటుంది, అన్ని కంపారిజన్ మొత్తం చెప్పా పెట్టకుండా అత్తగారిని అడిగి ఆ ఫొటోస్. తర్వాత మా నాన్నగారి పెళ్ళిలో నాకు హెచ్ఏఎల్ డిన్నర్ సెట్ అంతా ఇచ్చారు. అందులో కొన్ని పట్టుకెళ్ళిపోవడం, కొన్ని స్టీల్ సామాన్లు, ఇట్లాగా అన్నీ చేసేది. ఆ ఫొటోస్ కూడా తీసుకెళ్ళిపోయింది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక అడిగితే మా అత్తయ్య గారిని, ఆమె తీసుకెళ్ళిందమ్మన్నారు. అప్పుడు అన్నాను, నేను తెచ్చుకోవడానికి మా వారు తీసుకొచ్చారు, సర్దుకునేది ఇల్లు, నాకు చెప్పకుండా అడగకుండా మీరెవరు ఇవ్వడానికి, ఆమె ఎవరు తీసుకెళ్ళడానికి. కానీ ఎవరి చెడ్డ అలవాట్లు ఎవరి దరిద్రం వాళ్ళకే అండి, ఏం చేస్తాం చెప్పండి. అట్లాగా మనుషులు అలా ఉంటారనమాట. మనం ఒకరి ఇంటికి వెళ్తే ఏం తీసుకోం, ఏమి అడగం, సంతోషపడతాం, ఆనందపడతాం. కానీ అందరు మనుషులు మనస్తత్వాలు ఒకలా ఉండవు. మనం ఎంత మంచిగా కలిసిపోవాలన్నా కూడా అవతల మన మనస్తత్వాల వలన మనస్సులు విరిగిపోతాయి. నేను అందుకే మా పెద్ద బావగారు వాళ్ళతో ఎక్కువ ఇది ఉండను. రెండో బావగారు వాళ్ళతో కొంచెం ఇది కానీ చేరువ, పెద్ద బావగారు వాళ్ళతో చాలా దూరంగా ఉంటాను. ఎంత ఆయన ఉన్ననాళ్ళు వెళ్ళేవాళ్ళం వచ్చేయడం, కానీ ఆ తర్వాత నుంచి రిలేషన్స్ కట్ చేసుకున్నాను. తత్వాలు తెలిసినప్పుడు, ఇప్పుడు ఆయన లేనప్పుడు, చిన్న పిల్లాడు 6th క్లాసు, ఆయన యాక్సిడెంట్లో పోయారు. వాడిని పెంచాలి, చూడాలి. నా అనారోగ్యం, జీవితం అంతా ఉల్టా అయిపోయింది. ఇది 2006లో జరిగింది. నా బాధలు మధ్య మధ్యలో ఇలా ఇన్సిడెంట్ రూపంలో చెప్పుకుంటూ ఉంటాను. తర్వాత మీకు తెలుసు, ఆడదానికి పెళ్ళయ్యాక అంతా సర్వస్వం మొగుడుతోనే ఎట్లానో అయిపోయింది. సో ఇట్లా ఏంటంటే చిన్న చిన్న విషయాలే జీవితాంతం ఉండిపోతాయి. నాన్నగారు ఎంతో ప్రేమతో డిన్నర్ సెట్ అంతా కొని మా విజయ్ పెళ్ళికి ఉంటుంది. నేనంటే చాలా ఇష్టం మా నాన్నగారికి. ఇప్పుడు లేరు, 2 ఏళ్ళ క్రితం పోయారు. మా అమ్మగారు ఉన్నారు. అమ్మకేమో అక్క, చెల్లె, తమ్ముడు అంటే కొంచెం చేరువ. అలా అలా ఉంచి సెట్ తీయకుండా మా విజయ్ పెళ్ళికి అది దానికి ఇవ్వాలి, తను వాడుకుంటుంది అన్నారు. అట్లాగా కొన్ని బాధ అనిపిస్తుంది. మనవి మనకు కాను ఎందుకు తీసుకోవడం, అయ్యో తప్పు చేస్తాను కూడా ఉండాలి. పెళ్ళయింది, ముగ్గురు పిల్లలందరూ ఉన్నారు. అదే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు వచ్చాక అమ్మకి చెప్తే, పోన్లే అమ్మ ఏం చేస్తాం వదిలేసాను. సో అట్లాగా ఇది కొన్ని మనం చచ్చే వరకు అవి మర్చిపోదామన్నా మర్చిపోలేమన్నమాట. అలా ఉండిపోతాయి ఎక్కడో ఒక అసలు. ఇదే నాకు కొంచెం బాధ అనిపించింది. అట్లానే ఆడు కొడుకు విషయంలో అమెరికాలో చేర్పించాలన్నప్పుడు కూడా మా ఇల్లు ప్రాపర్టీలో ఏమైనా పెడతామని అడిగి, అసలే నేను మా ఆయన లేరు, నేను బాబుతో సతమతం అవుతూ మా తమ్ముడు అమ్మ వాళ్ళ అండతో ఏదో జీవితం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఎలా అడగబుద్ధిస్తుందో అర్థం కాదు. ఎప్పుడు రారు, పలకరించలేదు, ఏం ఉండదు. కానీ మళ్ళీ వాళ్ళ కొడుకు అక్కడ అమెరికాలో ఉన్నాడని కూతురు పెళ్ళికి మా బాబు అన్నీ చేయాలట. అవసరాలకి వాడుకుంటారు, ఉట్టని వాటికి కనిపించరు. రాఖీ కట్టడానికి వస్తుంది, చిన్న స్వీట్ ప్యాకెట్ పట్టుకొని బస్, అంతే తప్ప నిజంగా ప్రేమలో అభిమానం లేవండి ఈ రోజుల్లో. మనం అనుకుంటాం కానీ అది 2 సైడ్ల నుంచే ఉండాలి ఏదైనా కూడా. అందుకే ఏమంటానంటే అలా చూసి చూసి చూడనట్టు వదిలేయాలి, ఎంతవరకు అంతే. ఎక్కువ రాసి పోసి చేసుకున్న అవతరాలు బాగానే ఉంటారు, మనల్ని వాడుకుంటారు, కానీ నష్టపోయేది మనమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నా అనుభవంతో ఇవన్నీ జీవితంలో చూడవలసిన అన్నీ చూశానండి. కోర్టుకి వెళ్ళాను, మా హస్బెండ్ యాక్సిడెంట్ కేసు, అంబులెన్స్లో కరీంనగర్ తీసుకురావడం, ఇక్కడ యశోదాలో 10 రోజులు ఐసీలో ఉండి అప్పుడు ఆయన పోవడం, నా అనారోగ్యం, నా బాధలు
మా బాబు 6th నుంచి ఇప్పుడు దాక్కున్నాను. అంటే లైఫ్ చేంజెస్ వల్ల ఎలా మార్పులు ఇవన్నీ కమింగ్ ఇన్సిడెంట్లో ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. అప్పుడు మీకు తెలుస్తుంది నేను పడిన బాధలు. ఇప్పుడు కూడా మా ఇంట్లో అమెరికా ఇండియా సిస్టమ్ నడుస్తుంది అనమాట. బాబు నైట్ జాబ్ కదా, ఇంకా నేను పడుకోను. పొద్దునోడు వచ్చాక వాడితో పాటు ఇద్దరు తినడము, వాడు తినిపించి అప్పుడు పడుకుంటాం. అందుకే మేము ఎక్కువ పొగలు కాసేపు పడుకోవడం, అంటే పని వాళ్ళందరూ వస్తున్నప్పుడు వేస్తాను పేపరు పాలు ఇట్లాగా. పనమ్మ ఇంకెవరైనా వేరే వాళ్ళు వచ్చినా ఈవినింగ్ ట్యూషన్స్. కానీ ఎక్కువ అంటే రాత్రులు పడుకో అనమాట. ఇప్పుడు ఇంకా మంచిగా వీడియోస్ రూపంలో యూట్యూబ్ అది హాయిగా ఉంది, టైం పాస్ అవుతాం కాసేపు. ఇంకా ఒక్కటే ఏంటంటే నేను కూడా మెల్లిగా నా కాలుకి వచ్చి టైం అయిపోతే కాస్త తయారై సింపుల్గా చీర అది కట్టుకుని వీడియో షూట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు కాలు లేదు కాబట్టి ఇదే నా సామ్రాజ్యం. ఒకరోజు మీకు వీడియో షూట్ చేసి చూపెడతాను. నా పక్కనే మంచం మీద ఎలా ఉంటుంది, నా వీల్ చైరు, నా కర్ర, నా వాకరు, తర్వాత నా బల్ల మీద అన్నీ ఎలా పెట్టుకుంటాను, షుగరు సాల్ట్ ఇవన్నీ. తర్వాత ఇక్కడ ఏమంటాం రైస్ కుక్కర్ ఒకసారి బాబు కుదరబోతే పెట్టి వెళ్ళిపోతాడు. సో అవన్నీ ఇక్కడ కర్రలు పెట్టుకుంటాను తలుపు తీయడానికి. నా పైన కూలరు, ఎదురుగుండా టీవీ, ఒక కడుపు నొప్పి వస్తే లెటర్కి వెళ్ళడం, కొంచెం ఎప్పుడైనా నడుస్తాను మోటార్ అది వేయాలన్నా తలుపు వేయాలన్నా. 4 ఏళ్ళ నుంచి ఇట్లానే ఉంటాను మంచం మీద అనమాట. సో ఆ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పేదని అంటే అది సడన్గా గుర్తుకొచ్చి షేర్ చేసుకోవాలనిపించింది. సో అట్లాగా మీరు ఎవరిని కూడా కించపరచకండి, కావాలంటే అడిగి తీసుకోండి. లేనప్పుడు ఇట్లాంటి చీప్ పనులు పిచ్చి పనులు చేయకండి. ఆమె ఒక విలేజ్ టైప్ మెంటాలిటీ అనుకోండి. అయినా కూడా చదువుకోకపోయినా అట్లీస్ట్ ఒక ఏంటో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదండి, అది లేదు ఆమెలో. అంతే. ఏమైనా తనకే ఉండాలి, అదొక కంపారిజన్లు, సంతోషం ఉండదు. అవతల వాళ్ళు ఏమైనా పైకి వస్తే కుళ్ళిపడి అసలు మేము నాశనం అయిపోవడం కారణం కూడా సగవాడు అనకూడదు. కుళ్ళు ఈర్ష్య ఆ మొహంలో ఎప్పుడు కూడా. అయినా నేను ఎప్పుడు ఏమనలేదు. ఇప్పుడు మటుకు ఏంటంటే టైం వచ్చింది కాబట్టి జస్ట్ అట్లాగా ఇంటి బాధలు పడ్డాను కాబట్టి మాట్లాడుతున్నాను. చూసినా ఇప్పుడు నాకేం భయం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. అది అండి. సో మేము ముందర విషయం అంటూ పెట్టాలనిపించింది. నా చిన్న బాధ కాసేపులో మాట్లాడి. ఇప్పుడు నాకేంటి మీరే ఫ్యామిలీ. ఇంత డూప్లెక్స్ హౌస్ ఇంట్లో ఒక్కతనే ఉంటాను ఇప్పుడు. బాబు కొంచెం పని ఉండి బయలు ఆఫీస్కి వెళ్ళిపోయాడు, 4:30కి వస్తాడు అనమాట. వాడు వచ్చాక మళ్ళీ టైం పాస్ అది ఇది. అయినా పొగలు పడుకుంటాడు పాప, నైట్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. సో ఇట్లా ఇప్పుడు ఒక 20 రోజులు వంట మనిషి పని మనిషి లేదు, చాలా కష్టం అవుతుంది. వాడు పని అంతా డబల్ పని అయిపోతుంది. అందుకే మొన్న కొంచెం చీదరేపు చిరాకులో ఒకసారి వాడు మనిషి నాకు మనిషి చేతగాక ఒంట్లో ఇదైపోయింది. సో అది చిన్న ఇన్సిడెంట్ మా పెద్ద కొత్త రోడ్ల గురించి ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఇట్లాగే చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు దొంగలు పడ్డారు ఇంట్లో. తర్వాత మా అక్క ఇన్స్పిరేషను, ఆమె కూడా వినిపించదు, మాట్లాడలేదు కానీ ఎలా పైకి వచ్చింది. ఇట్లా అన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. మీకు నచ్చితే కనుక విని లైక్ చేసి షేర్ చేయండి. అంతే. ఇంకా మంచి మంచి విషయాలు ముందు పెట్టడానికి చూస్తాను. బ్యూటీ టిప్స్, ముగ్గులు, తర్వాత ఏంటి వెజిటేబుల్స్ అన్నట్ల గురించి, కొంచెం లాంగ్వేజ్ గురించి అన్నీ కూడా చూస్తాను. నేను ఒకసారి కూర్చొని ప్లాన్ చేసుకొని ఇంకేం చెప్పొచ్చు ఉంటుంది. తప్పకుండా దేవుడి విషయాల మీద, ఇంటి విషయాల మీద, పిల్లల్ని పెంచే విషయాల మీద, వంటల గురించి, మనల్ని మనం ఎట్లా ముందుకు వెళ్ళిపోవాలి దాని గురించి అన్ని విషయాల మీద తప్పకుండా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో ఈ చిన్న ఇది మీకు నచ్చింది కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన విజయ్ రెయిన్బో ఛానల్ని ప్రోత్సహించండి. వాచ్ టైం అవర్స్ పడగాలి. సో తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ నా ప్రేరణలో నాకు తోడు ఉంటారని మీరు అందరూ అనుకుంటాను. మిమ్మల్ని చూసైనా బాధలు మర్చిపోతాను అనమాట. ఒకసారి నా కాలు, నా డిజీజ్ గురించి కూడా మాట్లాడతాను. ఎట్లా ఆపరేషన్స్ అయ్యాయి, ఎంత కట్ చేసి ఎట్లా ఉంటుంది నా బాధలు. ఇవాళ కూడా చూడండి కొంచెం ఒంట్లో బాగాలేదు. నిన్న మన అప్సెట్ అయినందుకు ఇలా మొహం వాచిపోయి కాస్త అయినా కూడా ఇవాళ 3 వీడియోస్ ఎట్లా కూడా షూట్ చేస్తున్నాను. ఓకేనా? సో గుడ్ నైట్, బాయ్.